హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చూపెడతాను. ఇట్లా గ్రేవీగా చేసుకోవాలంటే లాస్ట్ దాకా చూడండి. ఇవి మసాలాలన్నీ ఇక్కడ పైన ఇచ్చాను కదా, అవన్నీ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇవి పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకుంటే అది గ్రేవీ బాగా వస్తుంది. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను మటన్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా. ఇది కొంచెం మనం ఉడకనిచ్చుకుందాం. ఆయిల్లో కొంచెం ఉడికింది కదా, ఇందులో 4 స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే 1 స్పూన్నర ఉప్పు వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఆయిల్లో మనం మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని. చూడండి ఆయిల్లో బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెడితే బాగా ఉడుకుతుంది మసాలా అనేది. చూడండి ఇట్లా ఉడికిన తర్వాత 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు. మటన్ కదా బాగా ఉడకాలి. చూడండి ఇట్లా ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా, ఇందులో 2 టమాటాలు వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఉడికించుకుందాం. టమాటాలు ఉడకాలి కదా. చూడండి ఇలా బాగా ఉడికింది కదా, ఇందులో మటన్ మసాలా వేసుకోవాలి. గ్రేవీ అనేది చూడండి ఎంత చిక్కగా ఉందో, ఇలా వస్తుంది చిక్కగా. ఇందులో లాస్ట్కి కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవాలి.